నమస్తే మాస్టర్స్. మనం యశోధరాయణం బుక్ చదువుకుంటున్నాం కదండి. ముందు రోజు మనం బుద్ధుడు తన రాజ్యానికంటే తండ్రి వీళ్ళ దగ్గరికి వచ్చాడు కదండి. వచ్చినప్పుడు వీళ్ళ తండ్రి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఒక భిక్షాపాత్ర పట్టుకుని వచ్చారు కదా. చాలా అవమానంగా ఫీల్ అవుతారు. కానీ తర్వాత ఆయన ఏమీ మాట్లాడకుండానే ఆయనలో మార్పును గమనించారు. అంటే ఆయన ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే నాకంతా తెలుసు, మీ దుఃఖం పోగొట్టుకోవడానికి, ముక్తి పొందటానికి నన్ను అనుసరించండి, నేను మీ అందరి కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని నోరు తెరవకుండానే ఆయన చెప్పినట్లుగా అనిపించిందండి. ప్రజాపతి మాత కూడా చాలా సంతోషిస్తారు. ఆవిడ ఆయన దగ్గరికి వెళ్దామని ప్రయత్నిస్తారు, కానీ దూరంగా ఉండి దగ్గరికి వెళ్లకుండానే ఆయన యొక్క సామీప్యాన్ని అనుభూతి చెందారు ఆవిడ. తర్వాత యశోధర మాత మాత్రం కలవడానికి ఇష్టపడలేదు కదా. ఆ మాట చిన్నబుచ్చుకుంటూనే రాజు చెప్తారు, శుద్ధోదనుడు బుద్ధుడికి చెప్తారు, మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు, అలాగే మీరు కలుసుకునేంత వరకు రాహులాన్ని కూడా దూరంగా ఉంచుతానని చెప్పారు అని చెప్తారు. సరే అయితే నేను ఆవిడ దగ్గరికి వెళ్తాను అని చెప్పి తోటి భిక్షువులతో చెప్తారు. నేను ఒకవేళ ఆవిడ, ఎందుకంటే వీళ్ళు మహిళల్ని వీళ్ళ సంఘంలోకి తీసుకోవడం నిషిద్ధం. అందుకని ఒకవేళ ఆవిడ నన్ను తాకితే అనుమతించండి, ఎందుకంటే నేను ఆమెని కుమారుడిని వదిలిపెట్టి తనకు తీరని దుఃఖాన్ని కలిగించాను. దానికి ఒక ఉపశమనంలాగా దీన్ని భావిద్దాము అని చెప్పారు నిన్న. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటేనండి, అంటే ఇంకా యశోధరమాతను కలవడానికి వెళ్తున్నారు బుద్ధుడు. అల్లంత దూరం నుంచి సిద్ధార్థ తన వైపు రావడాన్ని చూసిన యశోధర ఉద్వేగంతో వెక్కిళ్ళు పడుతూ నేలపై కూలబడిపోయారంటండి. బుద్ధుడు ఆమె యొక్క దుఃఖాన్ని లోతుల నుంచి అనుభూతి చెందారు. అంటే ఆవిడ దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని ఈయన కూడా అనుభూతి చెందారంటండి. ఆమె స్పందించిన తర్వాత దుఃఖం అంతమైపోయి కరుణ వెల్లువెత్తింది. అప్పటి వరకు ఆయన వెయిట్ చేశారంటండి. అంటే మనకి చెప్తున్నారు కదండి ఫస్ట్ నుంచి, ఏంటంటే మనం దుఃఖం లోతుల్లోకి వెళ్ళండి, దాన్ని ఎక్కడో తొక్కు పట్టేయద్దని చెప్తున్నారు. ఎప్పుడైతే లోపలికి వెళ్తామో అసలైన ఆ ఆనంద స్థితిని చేరుకుంటామని చెప్తున్నారు కదా. కరుణ తర్వాత ఆనంద స్థితికి చేరుకుంటామని చెప్పారు కదా. అప్పటి వరకు ఆ కరుణ స్థితికి వచ్చేంత వరకు కూడా ఆయన వెయిట్ చేశారంటండి. చివరికి యశోధర లేచి నిలబడి నేరుగా ఆయన వైపు చూశారంటండి. ప్రస్తుతం తన ఎదుట ఉన్నది ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఆయన సిద్ధుడా బుద్ధుడా, సిద్ధార్థ లేకపోతే బుద్ధుడా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈవిడ. గతానికి సంబంధించిన చిత్రాలన్నీ మదిలో మెదిలాయి. అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసినవి అవన్నీ కూడా ఈవిడికి గుర్తొచ్చినాయి అంటండి. ఒకప్పుడు అవిశ్రాంతంగా అన్వేషించిన వాడు, ప్రేమికుడు, ప్రియమైన భర్త సిద్ధార్థతో గడిపిన జీవితాన్ని నేడు ప్రశాంతంగా కళ్ళు ఇప్పార్చుకుని పూర్తిగా మేల్కొన్న బుద్ధునితో పోల్చుకుందంటండి. సిద్ధార్థ బుద్ధుడు ఇద్దరు ఎలా ఉన్నారో చూసుకుంటున్నారు ఈవిడ. అప్పుడు అప్పుడు ఇప్పుడు సిద్ధార్థ బుద్ధ. అలుపు సొలుపు లేని పెనుగాలికి పగటివేళ అడవిలో పడే వెలుగు నీడల్లాగా ఆమె కళ్ళెదుట ఎన్నో చిత్రాలు తారసపడ్డాయి. అవన్నీ గుర్తొస్తున్నాయండి ఈవిడికి. బుద్ధుడు అలా నిలబడిపోయి ఆమెనే తదేకంగా చూస్తూ మౌనంలో మునిగిపోయారంటండి. సన్యాసులు అందరూ గమనించారంట. వాళ్ళు అలా చూస్తుండగానే బుద్ధుని చెంపలపై నుంచి ఒక కన్నీటి చుక్క కిందకి రాలిపడిందంటండి. అందరూ హతాశలైపోయారంట. ఏంటి ఈయన నుంచి కన్నీటి చుక్క రావడం ఏంటా అని. యశోదరికి దాని అర్థం ఏంటో ఖచ్చితంగా తెలియలేదంటండి. ఆయనను చూసి తనలో కలిగిన స్పందనకు ఆ కన్నీటి బిందువు నిదర్శనమా అనుకుంది. అంటే ఎంతో బాధ పెట్టారు కదండి ఈయన్ని, అది ఈయన ఆ లోపల నుంచి అనుభూతి చెందారు. ఆ దుఃఖాన్ని ఈయన కూడా అనుభూతి చెందారు. అంటే అంత బాధ పెట్టాను కదా అని దానికి తనలో కలిగిన ఆ స్పందనకి ఇది నిదర్శనమా అని అనుకున్నారంటండి ఈవిడ. ఆయన ఇంకేమీ చెప్పలేదంట, పైకైతే ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు ఆయన భావాలు. ఆ కన్నీటి చుక్క తెడారిపోయి ఏ ఆనవాలు కనిపించినంత వరకు అలాగే నిశ్చలంగా నిల్చుండిపోయారంటండి. ఆ కన్నీటి చుక్క ఆరిపోయేంత వరకు. ఆ కళ్ళల్లో ఎలాంటి కలవరము లేదంటండి. అవి అంతులేని ప్రశాంతతకు, కరుణకు ఆలవాలమై ఉన్నాయంట. ఆయన తన ప్రియమైన భర్తగా ఉండలేరు అని ఒక్కసారిగా ఆమెకు అర్థమైందంటండి. అంటే భర్తగా ఉంటారా, మళ్ళీ వస్తారా అని రోజు అదే ఆలోచనలో ఉంటారు కదా ఈవిడ. ఇప్పుడు అర్థమైపోయిందంట ఆవిడకి, ఇంకా తన భర్తగా ఉండలేరు అని. అంతేకాకుండా తన మనోగతం ఆయన ఆ క్షణమే గ్రహించారు అని కూడా అర్థమైందంటండి ఆవిడకి. ఆయన యొక్క నిండుతనాన్ని, సంపూర్ణమైన ఉనికిని హృదయపూర్వకంగా అనుభూతి చెందారంటే ఈవిడ. మాటల్లో చెప్పలేని కమ్మని ఉప్పెనేదో తనను కమ్మేసినట్లు అనిపించింది. ఆటోమేటిక్గా ఆయన ఎనర్జీ పక్కన వాళ్ళు కూడా పాస్ అయిపోతుంది కదండి. ఈవిడ కూడా ఆ ప్రశాంతత ఆవిడ కూడా అనుభవించిందంటండి. దాంతో గొప్పగా ఉత్తేజితమైపోయారంట. అదే కరుణ మానవత్వపు మహత్తులో మైమరిచిపోయింది. తనలో కొత్తగా వచ్చిన పరివర్తనను లోతుల నుంచి ఆయన గమనిస్తున్నారని గ్రహించింది. అంటే ఈవిడ ఆయన ఎప్పుడైతే చూసారో ఆ కరుణతో లోపలంతా
అనుభూతి చెందుతున్నారు కదా, అది ఆయనకు కూడా అర్థమవుతుంది అనేది అర్థమైందంటండి. మాటల్లో చెప్పలేని మధుర క్షణంలో ఆయన కూడా ప్రస్తుత గత అనుభవాలన్నీ వీక్షించి ఇప్పుడు ఆమె తాను ప్రేమించి వదిలి వెళ్ళిపోయిన నవయువతి కాదు అని అనుకున్నారంట. అంటే ఈయన కూడా అర్థమైంది, ఈవిడ కూడా ఎంతో ఎన్లైటన్ అయ్యారు కదండి. ఆ వృత్తంలో కూర్చుని అందరినీ దుఃఖాల నుంచి బయటికి తీసుకొస్తూ ఈవిడ చేసే సాధన ఈవిడ కూడా చేస్తున్నారు కదా. అలాగే బుద్ధుడు ఏదైతే చెప్పారో ఆనాపానసతి ధ్యానం, అది కూడా ఈవిడ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఈయన కూడా అర్థమైపోయిందంట, అంతకుముందు నేను ప్రేమించిన స్త్రీ కాదు, ఇంకా ఇంకా ఎదిగిందనేది అర్థమైందంటండి ఈయనకు కూడా. తాను పడిన ఆరాటాన్ని, జీవిస్తూ చేస్తున్న అంతర పోరాటాన్ని, అలాగే ఆధ్యాత్మిక జయాపజయాలన్నింటినీ ఆయన సునిశితంగా పరిశీలించినట్లు ఆమె అనుభూతి చెందింది. అంటే ఈవిడ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఆయనకు అర్థమైనవి అని ఈవిడికి అలా అనుభూతి చెందారంటండి ఈవిడ కూడా. ఇంకా వారి ఇరువురిలో ఏకకాలంలో వెల్లువెత్తిన ఎరుక వారిని రెట్టింపు శక్తితో, కాంతితో ఉత్తేజితం చేయడం స్పష్టంగా గమనించింది. అది ఒక ప్రగాఢమైన సంయోగ స్థితి, మరి పరస్పర గుర్తింపును అంగీకరించి సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణం అని గుర్తించగలిగింది. ఇద్దరిలోనూ ఒకేసారి ఎరుకొచ్చిందంటే అప్పటి వరకు ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ ఉంటున్నారు, అర్థమవుతుంది, ఒకళ్ళ భావాలు వేరే వాళ్ళు గమనించగలుగుతున్నారు. ఇప్పుడు ఇది సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణం అని ఆవిడకి అర్థమైందంట. అది పూర్తిగా వృత్తంలోని మహిళలతో పంచుకున్నట్లుగానే అనిపించిందంట. వృత్తంలో మహిళలతో ప్రతిరోజు పంచుకుంటారు కదండి అందరు భావాలు, వాళ్ళు ఏవైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ పంచుకుంటారు కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపించిందంటండి. నేను ఆయన్ని చూస్తున్నారు, చెప్తుందండి ఈవిడ, నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నారు, మేమిద్దరం మమ్మల్ని చూసుకోవటాన్ని చూస్తున్నాము. కాలము భూత భవిష్యత్తులతో సంబంధం లేకుండా అతీతమైన స్థితికి చేరి అనంతంగా మా మధ్య దోబూచులాడింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారంట. ఎలా అంటే చూడండి, మేమిద్దరము మమ్మల్ని చూసుకోవడాన్ని చూస్తున్నారంట, వాళ్ళు పక్క నుంచి గమనిస్తున్నట్టుగా చూస్తున్నారు ఇద్దరు అని అంటండి. కాలం ఏంటంటే అతీతమైన స్థితికి చేరింది అనిపించిందంట. అదే క్షణంలో ఆమె గతం నుంచి విముక్తి పొందిందంట. స్వేచ్ఛగా అన్నింటినీ వదిలిపెట్టేసింది. అప్పటి వరకు మోస్తూ ఉన్నారు కదండి, దీని గురించి ఆలోచిస్తూ బాధ కొంచెం ఉన్నాయి కదా, అవన్నిటిని వదిలిపెట్టేశారంట. ఆ తర్వాత ఆయన దృష్టి తన నుంచి కాస్త పక్కకు మళ్ళిన లిప్తపాటు కాలంలోనే గతం అంతా మళ్ళీ వరదలా ముంచెత్తింది. అంటే అప్పుడే మర్చిపోయారు, మళ్ళీ ఆయన ఆయన కొంచెం పక్కకి, ఆయన దృష్టి పక్కకి వెళ్ళగానే అవన్నీ మళ్ళీ గుర్తొచ్చినాయి అంటండి. తనను ప్రేమలో పడేసిన కుర్రవాడు పెరిగి తన సర్వస్వంగా భావించిన గాఢ ప్రేమికుడిగా, మృదు స్వభావిగా, చివరకు తన బిడ్డకు తండ్రిగా మారడం అన్నీ గిర్రున మదిలో మెదిలాయంటే ఈవిడికి. రాహుల్ అని తలుచుకోగానే తమను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడము, ద్రోహం చేయడము అన్నీ గుర్తొచ్చినాయంట. మళ్ళీ భయపడి తలదించుకున్నారంట. మళ్ళీ తలపైకెత్తి ఆయన చూసేసరికి తన బాధ అంతా ఆయన ప్రశాంతమైన ముఖంలో, కళ్ళల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. అంటే ఈవిడ ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ బాధ ఆయన కూడా ఆటోమేటిక్గా ఆయన కూడా వెళ్ళిపోతుందండి ఆ బాధ. అది ఈవిడ గమనించారంట, తన బాధపడే అంతా ఆయన మొహంలో ఈవిడ గమనించారంట. మరుక్షణంలో మళ్ళీ అది మాయమైపోయిందంట. ఎందుకంటే బుద్ధుడికి ఎలా ఉంటుందండి, ఒక్క క్షణమే ఏదొచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా ఒక్క క్షణంలో వాళ్ళు పక్కకి ఎరుకుతూ ఉంటారు కాబట్టి అది వాళ్ళని ఎక్కువసేపు ఉండదు వాళ్ళ దగ్గర. మరుక్షణంలోనే మాయమైపోయిందంటది. రాహుల తన తండ్రిని కలుసుకునే సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ సమాగమం. యశోధర రాహుల్ అని పిలిపించారంటండి. 7 సంవత్సరాల ఆ బాలుడు చెన్నాతో పాటు వచ్చి సిగ్గుతో తల్లి చాటున నిలబడ్డాడు. అంటే అప్పటి వరకు తండ్రిని చూడలేదు కదండి, ఫస్ట్ టైం కదా, చిన్నపిల్లాడు కదా, సిగ్గుపడ్డాడంటండి తండ్రిని సిగ్గుపడి తల్లి వెనకాల దాక్కున్నాడంట. ఆమె పిల్లవాడిని ఉద్దేశించి మృదు గంభీరమైన స్వరంతో ఇదిగో మీ నాన్నగారు అని చెప్పారంట. ఆ చిన్నారి కళ్ళు కిందకి దించుకునే ఉన్నాడంటండి. ఇంకా చివరకు తల్లి అనునయంగా భుజం తట్టడము, బుద్ధుని సున్నితమైన శాంతమైన నిండుతనము అన్నీ కలిసి రాహుల నెమ్మదిగా తన తండ్రిని చేరుకునేలాగా తోడ్పడ్డాయంట. మీ నాన్నగారిని స్వీకరించు, ఆయన వారసత్వాన్ని స్వీకరించు అని చెప్పిందంటండి. చిన్నపిల్లాడు కదా, అర్థం కాలేదు. అంటే ఏంటమ్మా అని అడిగాడంట. ఆమె పిల్లవాడికి వివరించిందంటండి. ఆమె చెప్పింది వింటుంటే తన బిడ్డను ఎంత చక్కగా పద్ధతిగా పెంచి పోషించిందో అర్థమైందంట బుద్ధుడికి. తన తండ్రిని తిరస్కరించకుండా, ద్వేషించకుండా ఉండేలాగా అన్నింటినీ మించి తండ్రిని స్వీకరించడానికి బిడ్డను సంసిద్ధం చేసిన వైనం బుద్ధుడి హృదయాన్ని హత్తుకుంది. అంటే మామూలుగా చూడండి, వదిలేసి వెళ్ళిపోయేసరికి కోపంతో వీళ్ళు ఈ పిల్లలు కూడా నేర్పిస్తారు కదా కొంతమంది, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను అలా చెప్తారు కదా, అలా ఏమీ చెప్పకుండా ఆయన్ని స్వీకరించడానికి సిద్ధం చేసింది. అంటే ఏం ద్వేషించలేదు, ఆ ద్వేషాన్ని ఏమి కుమారుడిలో నింపలేదు. పైగా ఏం చేశారు, స్వీకరించమని చెప్తున్నారు కదా. బుద్ధుడికి చాలా నచ్చిందంట, ఆయన హృదయానికి హత్తుకుందంట ఆవిడ పెంచిన ఆ విధానము. బుద్ధుడు భిక్షాపాత్రను బయటికి తీసి మందహాసం చేశారంట. రాహుల్ ఆయన్ని చూసి మొహమాట పడుతూ నవ్వాడంటండి. తనకి ఏం చేయాలో తెలియక అమాయకంగా చూస్తున్నాడంట. బుద్ధుడు ఆ ఖాళీ పాత్రను అతనికి ఇచ్చాడంట. సిగ్గుపడుతూనే తాను అందుకున్నాడంట రాహుల.
బుద్ధుడు మళ్ళీ మృదుమధురంగా నవ్వి తల నిమిరి వెనుదిరిగారంట. ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం అనేది యశోధర నమ్మలేకపోతుందంటండి. తనను వదిలి వెళ్ళిపోయినంత సులువుగా రాహులాను కూడా వదిలిపోతారు అనుకోలేదు. అంటే చూసి అభిక్షాపాత్ర ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఆయన. ఈవిడ అనుకుంటుంది నన్ను వదిలేసినట్టు ఈ రాహులాను కూడా వదిలేస్తారని అనుకోలేదు. కనీసం ఆయన తనకు చేసిన దాని గురించి పట్టించుకోలేదు. తాను తన బిడ్డ ఎలా ఉంటున్నారు అని కూడా అడగలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్న సరికి మళ్ళీ బాధ వస్తుంది అనమాట ఈవిడికి. నన్ను వదిలేసిందే కాక రాహుల్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాగే మా ఇద్దరి గురించి అసలు నేను చేసింది అయ్యో నేను మిమ్మల్ని బాధ పెట్టాను అలా ఏం చెప్పలేదు కదా ఈయన. అలా ఏం చెప్పలేదు. తన బిడ్డ ఎలా ఉంటున్నారని కూడా అడగలేదు అని ఫీల్ అవుతా ఉన్నారు ఈవిడ. నేను మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని గబుక్కున అనేసిందంట. ఆయన వెనక్కి తిరిగి చూశారంటండి. అది కూడా మనం ఏకాంతంగా ఉంటే బాగుంటుంది, రేపు మన తోటలో కలుద్దాము అని చెప్పిందంట. ఆయన సరేనన్నట్లు తల ఊపుతూ నోరు విప్పి తప్పకుండా నిన్ను రేపు ఒంటరిగా కలుస్తాను సాయంకాలం అని చెప్పారంట బుద్ధుడు. ఆయనతో భిక్షువులంతా కలిసి వెళ్ళిపోయారంటండి. యశోదర గుండె గొంతుకులోకి వచ్చినట్టు అనిపించిందంట. ఒళ్ళంతా పులకరించిందంట. అదే స్వరము. అంటే ఆ చిన్నప్పుడు ఎంతో ఇష్టం కదండి ఆయన అంటే. అందుకని అది వినేసరికి, ఆయన మాట వినేసరికి ఒళ్ళంతా పులకరించిందంట ఆవిడకి. నా ప్రియాతి ప్రియమైన సిద్ధార్థుని కమ్మని స్వరం అన్నీ మారినా ఆ స్వరం మాత్రం ఇంకా అలానే ఉంది అనుకుంటున్నా ఈవిడ. ఆయన పట్ల ఆమెలో ఉప్పొంగిన ప్రేమ తనను నిలువెల్లా ముంచెత్తడమే కాకుండా భూగోళం అంతా వ్యాపించినట్లయింది. అంటే ఆ ప్రేమతో పులకరించిపోయారు ఆవిడ. అది తననే కాకుండా భూగోళం అంతా ప్రేమ నిండిపోయినట్టు అనిపించిందంట. తన చేతిలో ఉన్న బిడ్డ చెయ్యి వదిలించుకోబోతుండగా ఆమె ఈ లోకంలోకి వచ్చిందంట. రాహులని చేయి పట్టుకుని ఉన్నారు. రాహుల చేయి తీసేసుకోబోతుంటే ఈ లోకంలోకి వచ్చిందంట ఆ ప్రేమ మైకుల నుంచి. చేతిలో ఉన్న భిక్షాపాత్ర వంక అమాయకంగా చూస్తూ రాహుల ఆమెను చూశాడంటండి. భూగోళం అంత ప్రేమను మరోసారి అనుభూతి చెందారంట ఆవిడ. తర్వాత ఆత్మ సహచరులు. బుద్ధుడు ఒంటరిగా వచ్చాడు. తర్వాత రోజు నేను కలవాలి ఒంటరిగా అని చెప్పారు కదా, ఒంటరిగా వచ్చాడంటండి ఆయన. క్రితం రోజు పొందిన స్పష్టతతో యశోధర బలాన్ని పుంజుకుంది. వాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన ఆ తోటలోని చెట్ల నీడలో తనతో కలిసి కూర్చోమని ఆహ్వానించింది. వీళ్ళు ప్రతిరోజు కూర్చుంటారు కదండి, తోటలో కూర్చుంటారు కదా వృత్తంలో. అక్కడికే వెళ్ళారండి, ఆ తోటలోకే వెళ్ళారు. వృత్తాకారంలో పరిచిన చేపల వైపు వాళ్ళు దారి తీశారు. ఆమె కూర్చున్న చోటు నుంచి కాస్త దూరంగా ఎదురుగా ఆయన కూర్చున్నారంటండి. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మౌనంగా ఆ స్థలంలో కూర్చున్నారంట. పెళ్ళుబుకుతున్న నవ్య దివ్య శక్తిని ఇరువురు అనుభూతి చెందుతున్నారంటండి. ఆ శక్తిని. ఇదే చోటు తమ ప్రేమకు, పెళ్లికి, వైవాహిక జీవిత మాధుర్యానికి, రాహుల జన్మించడానికి పవిత్రతను చేకూర్చింది. అంతకు ముందు సిద్ధార్థ కింద ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ రోజు అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు కదండి. అదే ప్లేస్ లో మళ్ళీ ఇప్పుడు ఇలా కూర్చున్నారు. ఎన్నో మధురానుభూతులకు నెలవైన ఆ చోటులో కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైన ఆయననే ఆరో ప్రాణంలా రెప్పవాల్చకుండా చూస్తుంది. ధ్యానంలో కూర్చున్నారంటండి, అలాగే చూస్తూ ఉన్నారా. చివరికి ఆయన కళ్ళు తెరిచాక ఆమె నోరు విప్పిందంటండి. మీ బోధనలను నేను చెన్నా ద్వారా తెలుసుకున్నాను అని చెప్పారంట. తన సూచనలతోనే మేమంతా కూడా వాటిని ఇక్కడ సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నాము. వీళ్ళు కూడా చేస్తున్నారు కదండి, ఇట్లా ధ్యానం చేస్తున్నారని చెప్పగానే మేము కూడా చేస్తున్నాము అవి అని చెప్పారంట. నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది వింటుంటే అని నవ్వుతూ అన్నారంట బుద్ధుడు. ఈ స్వరంలో తన సిద్ధార్థుడిని కోణం మచ్చుకైనా కనిపించలేదు. నిన్న మాట్లాడినప్పుడు, ముందు రోజు మాట్లాడినప్పుడు సిద్ధార్థుడి స్వరమే అలాగే ఉందనుకున్నారు కదా, కానీ ఇప్పుడు ఎలా అనిపించిందంటే సిద్ధార్థుడి స్వరంలా అనిపించలేదంటండి ఇప్పుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో మాటలు కరువయ్యాయంట. తన సిద్ధార్థునికి ఈ బుద్ధునికి మధ్య ఉన్న అడ్డును తొలగించాలని ఆమె భావించిందంటండి. అంటే ఇద్దరు ఒకటే కదా, కానీ మారిపోయారని అనుకుంటుంది కాసేపు. వాళ్ళిద్దరి మధ్యలో అడ్డు తొలగించాలనుకుంది కానీ సాహసించలేకపోయారంట. ప్రస్తుతం ఆయన మహత్వపూర్వకంగా అనిపిస్తున్నాడు. అంటే ఒక దివ్యత్వంతో వెలిగిపోతున్నాడు. జ్ఞానోదయం అయింది కదండి, అందుకని అలా ఉన్నాడంట. ఏం మాట్లాడలేకపోతున్నారు ఈవిడ. అయితే అది ఒక రాచరికపు మహత్తు కాదు, ఒక పవిత్రమైన దివ్యమైన మహత్తు. చివరకు ఆమె మాట్లాడడం మొదలుపెట్టారంట. ఎంతో జాగ్రత్తగా పదాలన్నీ పేర్చుతూ మౌనం యొక్క సుపరిచితమైన దివ్యశక్తికి భంగం వాటిల్లకుండా శుతిమెత్తగా మాట్లాడుతున్నారంట. మీరు వెళ్ళిపోయాక సిద్ధార్థ అని ఆయన పేరును ఉచ్చరించినందుకు ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో చూడడానికి ఆసక్తిగా గమనిస్తూ, అంటే ఇష్టమైన వాళ్ళ పేరు పలికేసరికి ఎలా ఉంటుందా, ఎలా ఎలా ఇప్పుడు నేను పేరు పలికాను కదా, ఎలా ఉంటారా అని ఆయన్ని చూస్తూ ఉందంటండి. సిద్ధార్థ అనగానే ఈయన ఎలా రెస్పాండ్ అవుతారా అన్నట్టు. మీరు వెళ్ళిపోయాక సిద్ధార్థ అని ఆగిపోయి ఆయన వంక చూస్తూ ఉందంటండి. ఆయన చిరునవ్వును మరింత పెంచి ఆమెని చెప్పమని కొనసాగించమని సైగ చేశారంట. నా దుఃఖము తీరని వేదన ప్రజాపతి మాత మరి ఇతర స్త్రీలందరితో కలిసి కూర్చుని చేసిన సాధన నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది. అప్పుడు దుఃఖంతో ఎలా ఉన్నారో ఈవిడ పరిస్థితి చెప్తున్నారనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దుఃఖపడిన తర్వాత వీళ్ళందరూ కలిసి వృత్తంలో కూర్చోవడము, ఆ సాధన చేయడం అని దాని గురించి చెప్తున్నారు. దానిని మీరు ప్రేమతో కూడిన కరుణ అని బోధించేవారని చెన్నా మాకు చెప్పాడు. అదే నన్ను కాపాడింది. అది నన్నే కాదు మన బిడ్డను కూడా కాపాడింది. అది మా అందరి సామూహిక ప్రయాణము. అంటే వీళ్ళు చేసిందంతా చెప్తున్నారు
చెప్తున్నారనమాట. ఏం చేసేవారో అది ఆయనకి వివరిస్తున్నారు. అందులో మేమంతా కలిసి ప్రయాణిస్తున్నాము. దాదాపు 7 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. మేము దీన్ని సరి అయిన అనుబంధాల మార్గము అని అంటాము. నేను దీని గురించి మీకు చెప్పవచ్చా అని అడుగుతుందండి బుద్ధుడిని. ఆయన కళ్ళు ఆసక్తిగా మెరుస్తున్నాయంటే, చెప్పు, నువ్వేం కనుక్కున్నావో నాతో చెప్పు అని ఇంట్రెస్ట్గా అడిగారంట ఆయన. అప్పుడు తన జీవనయానంలో చుట్టూ ఉన్న వారితో స్త్రీ పురుష భేదం లేకుండా పని వాళ్ళ దగ్గర నుంచి చెన్నాతో పాటు మహారాజు మహారాణి అందరూ ఒక దివ్య సమూహంగా కలిసి చేసిన సరైన అనుబంధాల సాధన గురించి ఆయనకు తెలిపిందంట. కొన్ని మార్పు చేర్పుల గురించి వివరిస్తూనే మరో వంక ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాక ఆందోళనతో అనుమానించినందుకు క్షమించమని వేడుకుందంటండి. అప్పుడు రోజు ద్వేషించేది కదండి, వెళ్ళిపోయారని చెప్పేసి చాలా బాధగా దుఃఖంతో ఉండేవారు కదా. మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను క్షమించండి అని వేడుకుందంటండి. రాజకుటుంబంలో ఆయనను అవ్యాజంగా ప్రేమించే ప్రతి ఒక్కరిని తన దుఃఖం ఎంతలా బాధించిందో వివరించింది. అప్పుడు గుర్తుంది కదండి మనకి, ఈయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఎందుకు అదే అడిగిన ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటారు. ఎందుకు వెళ్ళిపోయారు, నేనేం చేశాను అని అడుగుతా ఉండేవారు కదండి. అందరినీ బాధించాను. నా ఆవిడ దుఃఖం అందరినీ ఎంతలా బాధించిందో కూడా వివరించిందంటండి. సావధానంగా విన్నారంట. విని నేను కూడా నిన్ను నీ ద్వారా మిగతా వారందరినీ కూడా నొప్పించినందుకు క్షమించమని కోరుకుంటున్నాను ఈయన కూడా అడిగారు. ఈయన వల్లే కదా మరి ఈయన వెళ్ళిపోయినందుకే కదా అంత బాధపడ్డారు. అందుకు ఈయన కూడా క్షమాపణ అడుగుతున్నారండి. నిన్ను ఇలా నీ ద్వారా మిగిలిన వాళ్ళందరినీ కూడా నొప్పించాను కదా, సారీ అని చెప్తున్నారు. ప్రీతమా, నన్ను క్షమిస్తావు కదూ అన్నారంటండి. ఆయన మాటలు వినగానే నివ్వెరపోయిందంట. ఆల్చెప్పల్లాంటి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగి కృతజ్ఞత క్షమకు నిదర్శనంగా చెక్కిళ్ళపై నుంచి క్రిందకు జారాయి. అంటే ఆ మాట ఆయన ప్రియతమా అనేసరికి, నన్ను క్షమిస్తావు కదూ అని అడిగేసరికి ఆవిడకు ఒకేసారి బాధ వచ్చేసింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సునిశితంగా దర్శించుకున్నట్లుగా ఉండిపోయారంట. ఒకళ్ళొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారంట. ఇన్నాళ్ళకి జీవితం వాళ్ళిద్దరినీ ఏకాంతంగా కలిపి ఈ మధుర క్షణాన్ని ఏకత్వంతో ఆస్వాదించమని అందించింది. ఈ క్షణమే శాశ్వతము. ఇప్పుడు ఏకత్వంతో వీళ్ళిద్దరూ ఏకత్వంతో ఉండమనంట ఆ, కలిపింది జీవితం అని. మీరు బుద్ధ నేను అని ఆవిడ మాట్లాడబోతూ ఉంటే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయారంటండి. సిగ్గుపడిందంట ఆవిడ. ప్రశాంతమైన ఆయన చిరునవ్వు వాళ్ళ అమర ప్రేమను ఆజన్మాంతం కుమ్మరిస్తున్నట్లు అనిపించిందంట ఆవిడకి ఆయన చిరునవ్వు చూస్తే. మీరు నా మనస్సులో ఎప్పటికీ ప్రియాతి ప్రియమైన భర్తగానే ఉండిపోతారు అందంటండి ఆవిడ. ఆయన చిరునవ్వు నవ్వుతూ తల ఊపారంట. మీరు దుఃఖాన్ని పోగొట్టే సత్యాలను వెల్లడించారు. మీ మార్గాన్ని మీరు మాత్రమే ఒంటరిగా ఎంచుకున్నారు. సంసారిక విషయాల్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ముందుకు సాగే మార్గంలో అడుగుపెట్టారు. ధ్యానంలో కూర్చుని దుఃఖరాహిత్య స్థితికి చేరుకునే వరకు తపించారు. మరిప్పుడేమో మీరు పొందిన దుఃఖరాహిత్యాన్ని అందరికీ పెంచాలని మరింతగా పరితపిస్తున్నారు. ఇది సకల మానవాళికి వరం కదా అని చెప్తున్నారండి ఈవిడ యశోధరమాత. తనకు తనలాంటి జిజ్ఞాసులైన మహిళలందరికీ దివ్య జ్ఞాన అనుభూతి కలిగిస్తున్న సాధన గురించి ఈ మహానుభావుడితో మాట్లాడాలంటే హఠాత్తుగా వ్యాకులు పడి ఆపేస్తుందంటండి. అంటే ముందు ఇది చెప్తుంది, మీరేమో అన్నిటినీ వదిలేసి వెళ్ళి ఎంచుకున్నారు, దుఃఖరాహిత్యాన్ని కనుక్కోవడానికి ముందుకెళ్ళారు, అందరికీ అది తెలుసుకుని అందరికీ అందించడానికి పరితపిస్తున్నారు. కానీ మళ్ళీ మళ్ళీ వీళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. మన సరి అయిన బంధాల మార్గాన్ని అవలంబించిన వాళ్ళలో కేవలం మహిళలమే కాదు, ఇక్కడ మీ నాన్నగారు అమ్మగారులతో పాటు రాహులా కూడా కలిసి కూర్చున్నారు. ఒకే వృత్తంలో ఒకే సమూహంగా ఒకే స్థితిలో ఉంటున్నాము. వాళ్ళంతా కూడా ఈ దివ్య సమూహం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందారు. వాళ్ళలో ఎవ్వరూ కూడా జ్ఞానాన్ని పొందడానికి, మరింత సజీవంగా సంపూర్ణంగా జీవించడానికి వారి జీవితాలని పణంగా పెట్టనక్కర్లేదు. అంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు కదండి. ఇక్కడ ఈవిడేం చెప్తున్నారు, వీళ్ళంతా ఎంతో ప్రయోజనాన్ని పొందాము, మేము ఇక్కడే కూర్చుని చేసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని పొందడానికి దేన్ని పణంగా పెట్టేయక్కర్లేదు, దేన్ని వదిలేయక్కర్లేదు అని చెప్తున్నారు. నేను చెన్నా కలిసి చక్కని ఆధ్యాత్మిక మైత్రితో కొనసాగుతున్నాము. అయితే స్త్రీ పురుషుల మధ్య ఇది ఎంత అరుదైన విషయమో మీకు తెలుసు కదా. మనం ప్రేమను పంచుకునేటప్పుడు మీకు నాకు మధ్య దాని ఆరంభాన్ని చవిచూసాం కదా. అప్పుడు మనం ఆత్మ సహచరులుగా, మనది ఆత్మబంధంగా భావించే వాళ్ళము. వీళ్ళ చెన్నాతో రోజు చాలా క్లోజ్గా ఉంటారంటే ఫ్రెండ్ అని చెప్పారు కదండి, ఆధ్యాత్మిక మైత్రి మన ఇద్దరిదే అని చెప్పారు కదా, అలా అని ఈయనతో అది కూడా చెప్తున్నారు. తన మాటకు ఆయన ఏమైనా మనస్తాపానికి లోనయ్యారేమో అని కంగారు పడిందంటండి. ముందు అనుకున్నా అంటే అంతకు ముందు ఇలా అనుకున్నారు, మన ఇద్దరం ఆత్మ సహచరులు ఇలా చెప్పుకునేవారంటండి వీళ్ళు. మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఈయన ఏమన్నా ఇది మనస్తాపానికి లోనయ్యారేమో, వెళ్ళిపోయాను కదా అని ఏమన్నా అనుకున్నారేమో అని కంగారు పడిందంటండి. అయితే అలాంటి సూచనలు ఏమీ కనిపించలేదంట. ఆయన ఏమి అలాంటివి ఏం ఆయన కంగారు పడలేదు ఆయన ఏమి ఇలా మాట్లాడినందుకు. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, మా కోసం మరి ఏదైనా మార్గం ఉందా, సరైన బంధాల్లోనే తరించడానికి ఏదైనా దారి ఉందా అని ఆయన అడుగుతున్నారండి.
పవిత్రంగా పరిపూర్ణంగా జీవించడానికి మేము ప్రేమించే వాటిని ప్రేమించే వారిని వదిలేసి ఒంటరిగా ముందుకు సాగక తప్పదా? అంటే ఈవిడ ఏం అడుగుతున్నారు, మరి ఆయనేమో అన్ని వదిలేసి దుఃఖరాహిత్య స్థితిని కనుక్కున్నారు. మరి పవిత్రంగా పరిపూర్ణంగా జీవించాలంటే అన్నిటినీ వదిలేసి మనం ప్రేమించే వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా సాగాల, అది తప్పదా అని అడుగుతుంటే ఆయన ముఖార విందం నిర్మలమైన సరోవరాన్ని తలపిస్తోందంటే, అంటే చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారని చెప్తారు కదా బుద్ధుడు. ఏ గులకరాయి కానీ గాలి వీచికలు కానీ ఆ నిశ్చలత్వాన్ని పోగొట్టలేవు. ఏది లేదంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా సాధించగలమా? ఆయన ఆయన చూస్తూ చూస్తూ మళ్ళీ అడుగుతున్నారండి. అంటే ఒంటరిగా ముందుకు వెళ్ళిపోవడం తప్పదా? ముందుకే వెళ్ళాలా? ఒంటరిగా వెళ్ళాలా? అలా కాకుండా ప్రపంచంలో అందరి మధ్యలోనే ఉంటూ సాధించగలమా అని అడుగుతున్నారు. అంటూ ఇంకా ఏం అడుగుతున్నారు? ఈ ప్రపంచంలోని దైనందిక జీవిత కష్టాలన్నింటినీ గాఢంగా పూర్తిగా అనుభవిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరితో సహా సామూహికంగా ఆత్మజ్ఞానాన్ని సాధించలేమా? అంటే అందరిని వదిలిపెట్టేసి వెళ్ళకుండా మనం అందరితో పాటు ఉంటూనే అన్ని కష్టాలని పూర్తిగా అనుభవిస్తూనే మనం సామూహికంగా అందరూ కలిసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించలేమా అని అడుగుతూ, మహిళలుగా మేము ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది బహుశా ఎప్పటికీ నడిచేది అయిన ఈ మార్గం పవిత్రమైన దివ్య జీవన పథంలా ఎప్పటికీ వెలుగుతుంది. ఎప్పటికీ ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గంలా వెలుగొంది. అతి సాధారణంగా అందరితో కలిసిమెలిసి ఉంటూనే ఒక్కొక్కరుగా కుటుంబంగా సమాజంగా యావత్ భూమండలం అంతా దుఃఖరాహిత్య స్థితికి చేరుకోలేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే సాధన చేస్తున్నారో అది అందరూ అందరూ ఆచరిస్తూ మొత్తం అందరితో కలిసి ముందుగా వ్యక్తిగతంగా, తర్వాత కుటుంబంగా, తర్వాత సమాజంగా మొత్తం యావత్ భూమండలం అంతా కూడా ఈ దుఃఖరాహిత్య స్థితిని చేరుకోలేదా మేం చేసే సాధన చేస్తూ అని అడుగుతున్నారు. అలా అడిగి కాసేపు ఆగి ఊపిరి గుండెల నిండుగా తీసుకుని నెమ్మదిగా మళ్ళీ వదిలిపెట్టారంటండి. వదిలిపెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ మార్గం, ఈ అంతర్లీనమైన మార్గము బహుశా ఈ మహాప్రపంచానికి కనిపించి ఉండకపోవచ్చు. ఎందుకే ఇది నిజానికి పవిత్ర మార్గమేనా అని ఆశ్రమ జీవితం లాగే మాది కూడా పవిత్ర జీవితమేనా కాదా? అంటే వీళ్ళన్నీ వదిలిపెట్టేసి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆశ్రమ జీవితాన్ని సాగిస్తున్నారు కదండి. అంటే భిక్షాటన చేస్తూ సన్యాసుల్లాగా అలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? యశోధర మాత మొత్తం అన్నిట్లోనూ అందరిలోనూ ఉంటూనే చేసుకుంటున్నారు కదా సాధన. మరి మేము చేసే సాధన పవిత్ర జీవితమేనా కాదా మేము చేసేది అని అడుగుతున్నారు. ఆయన నిశ్చలంగా అలాగే కూర్చున్నారంటండి. ఆవిడ వెయిట్ చేస్తున్నారంట ఏం చెప్తారా అని. చివరికి ఆయన మాట్లాడారంటండి. యశోధర, మీ జీవితము మీ ప్రయాణము ఎంతో ప్రగాఢమైనది, ప్రబలమైనది. దీన్ని స్వయంగా మీరంతా కలిసి కనుక్కున్నారు. ఎలాగైతే నేను ఇంకా మిగతా వాళ్ళంతా అందరి కోసం కనుక్కున్నాము, సరిగ్గా అలాగే మీకోసం మీరు కనుక్కున్నారు ఈ మార్గాన్ని. నేను నా బోధనలు మీతో పంచుకుంటాను. ఇవి త్రిరత్నాలుగా ప్రబోధిస్తుంటాను. ఈ ఆధ్యాత్మిక మార్గానికి శరణాగతి చెందడానికి ఇవి కీలక సూత్రాలు అని చెప్తున్నారండి. త్రిరత్నాలు అని చెప్తారు కదా బుద్ధుడు. నేను వీటిని మీరు మీరు చేసేదంతా బాగుంది, మీకోసం మీరు కనుక్కున్నారు. నేను ఆ, నా బోధనలు నేను ఏదైతే బోధనలు చేస్తున్నానో నీతో పంచుకుంటానో వాటిని త్రిరత్నాలు అంటాము అని, శరణాగతి చెందడానికి కీలక సూత్రాలు ఇవి అని మూడు చెప్తున్నారు. ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి మీరు అంటే ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అంటే మన బుద్ధికి శరణు చొచ్చాలండి. తర్వాత ధర్మం శరణం గచ్చామి అంటే ధర్మంతోనే ఉండాలి అని, సంఘం శరణం గచ్చామి అంటే సంఘంతో కలిపి ఉండి చేయాలని ఆయన ఆ మూడు బోధించేవారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ సంఘంతో మొదలు పెట్టారు. మీరు సంఘంతో ఫస్ట్ ఈయనేమో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు. వీళ్ళు అసలు అందరూ కలిసి సాధన చేస్తున్నారంటే సంఘంతోనే మొదలు పెట్టారు. మీరు మీ సమూహంలోని వాళ్ళందరి మధ్య పెంపొందిన ప్రజ్ఞ కరుణలతో ఆరంభించారు. ఇది ఎన్నో ద్వారాలతో ఉన్న మార్గము. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అని కాసేపు ఆగి మళ్ళీ మొదలు పెట్టారంట. ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది అని చెప్తున్నారండి. ఆయన తమ ఆధ్యాత్మిక మైత్రిని గుర్తు చేసి దాని పరమార్థాన్ని లోతుగా ప్రస్తావించారని ఆమె గ్రహించిందంటండి. అసలైన ఆత్మ సహచరులం ఏకత్వ భావనతో ఇద్దరు హాయిగా నవ్వుకున్నారంట. అంతకుముందు కూడా ఆత్మ సహచరులు మేము అనుకునేవారు కదా, ఇద్దరు ఒకే ఏకత్వ భావన వచ్చి హాయిగా నవ్వుకున్నారంటండి. నా ప్రియమిత్రమా, ఇద్దరూ లేక అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నంత మాత్రాన సాధన బోధన యొక్క ప్రయోజనాలు ఎలా చేకూరుతాయి చెప్పండి? ఈ రెండు మార్గాలు కలిసి అల్లుకుపోలేవా అని అడిగితే ఆయన చాలాసేపు మౌనం వహించారంటండి. ఆయన ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో ఆమెకి అర్థమైందంట. అప్పుడు ఆమె ఆయనతో తన హృదయాంతరాలలోంచి మార్ధవంగా ప్రశ్నించిందంటండి. ఇకపై మనం కలిసి ముందుకు సాగుదామా అని అడిగారంటండి. అంటే ఫస్ట్ నుంచి ఇదే కదండి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన వెళ్ళిపోకూడదు అని ఆలోచిస్తున్నారు కదా. మళ్ళీ అడిగారంట. అడిగితే ఆ క్షణం జీవన్ మరణాల మధ్య సాగే ఆరాటంలా అనిపించింది. అంటే నిజంగా ఒప్పుకుంటారా లేదా అని చాలా టెన్షన్గా అనిపించింది ఈవిడ అడిగితే. చివరాఖరికి ఏం జరుగుతుందో వేచి చూద్దాం, సమయ సందర్భానుసారంగా దానంతట అదే తేట తెల్లం కానిద్దాం యశోదరా. సంసారంలో ఉంటూనే మహిళలంతా నీ ప్రబోధాలను అనుసరిస్తారు. నీ హృదయం నుంచి వస్తున్న ఈ అద్భుతమైన
దివ్య అవగాహనతో ఏకమై జీవితాన్ని సార్థకం సాఫల్యం చేసుకుంటారు అన్నారంట. అంటే మన ఇద్దరం కలిసి ముందుకు సాగుదామా అని అడిగారు కదండి. దానికి ఈయన చాలాసేపు ఏం చెప్పలేదండి. చివరికి ఏంటి, సరే చూద్దాము, అవును కాదు చెప్పకుండా సరే చూద్దాము, సందర్భానుసారంగా ఏది జరిగితే అది జరగనిద్దాము అని చెప్తూ, నీ కోసం నీ ప్రబోధాలను వీళ్ళందరూ అనుసరిస్తున్నారు, వీళ్ళంతా కూడా మీరంతా కూడా దివ్య అవగాహనతో అందరూ కలిసి జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అని చెప్పారంటండి. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారంట. ఆయన కళ్ళు మూతలు పడి ధ్యానమగ్నులు అయిపోయారంటండి. ధ్యానంలోకి వెళ్ళిపోయారంట ఆయన. ఆవిడ ఆయన వంక ప్రశాంతంగా చూస్తూ తన ప్రియమైన దివ్యమైన అస్తిత్వాన్ని సంపూర్ణంగా హృదయంలోకి స్వీకరించారంటండి. తక్షణమే ఆమె కళ్ళు కూడా మూతలు పడ్డాయి. ఆవిడ కూడా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రజాపతి మాత యొక్క చివరి క్షణాల్లో వీళ్ళందరికీ ఈ కథను చెప్తున్నారు కదా, యశోధరమ్మ ఇక్కడ అడవిలో చెప్తున్నారు కదండి, ప్రజాపతి మాత చివరి క్షణాల్లో ఉండగా ఈ వీళ్ళందరికీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందంటండి ఆవిడకి చెప్పేటప్పుడు. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు చెంపలపై ధారలుగా వర్షించాయంటండి. ఆ గాఢమైన నిశ్చల స్థితిలో, ఆ శూన్యమైన వృత్తంలో ఆయనతో కలిసి చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు చెప్పడం. ఆ శూన్యం ఎలాంటిదంటే అందులో అన్నీ నిబిడీకృతమే ఉన్నాయి. గొప్ప సంరక్షణ కృతజ్ఞతతో పాటు కలిసి పంచుకున్న దుఃఖము, అపారమైన లోటు ఎడబాటు, ఈ సంసార జీవితంలో ఉన్న సారమంతా అందులోనే మిళితమై సంపూర్ణంగా ఉంది అంటూ ప్రజాపతి వైపు చూశారంటండి. అంటే ఆ శూన్య స్థితిలో అలాగే చాలాసేపు ధ్యానంలో ఉన్నారు కదండి, ఆ శూన్య స్థితిలో చాలాసేపు ఉండిపోయారంటండి. అప్పుడు అక్కడ పంచుకున్నవన్నీ కూడా ఆవిడ అందులోనే ఉన్నాయి. అంటే కృతజ్ఞత ఏంటి, సంరక్షణ ఏంటి, దుఃఖం ఏంటి, ఎడబాటు, అవన్నీ కూడా అందులోనే కలిసిపోయి ఉన్నాయని చెప్తూ ప్రజాపతి వైపు చూసేసరికి మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి ఆయన లేరు. అంటే ధ్యాన స్థితిలో ఆయన ధ్యానంలో కూర్చుంటే ఈవిడ కూడా ధ్యానంలో కూర్చున్నారు కదండి. ఈవిడ ధ్యానంలోంచి పైకి లేచేసరికి ఆయన లేరు, వెళ్ళిపోయారంటండి. తల ఊపుతూ ఆగిపోయిందంట. మళ్ళీ ఈసారి కూడా వీడ్కోలు చెప్పలేదు. అంతకుముందు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు కదండి ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు. ఈసారి కూడా చెప్పకుండా, వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోయారు. వృత్తంలో ఆయన సమక్షంలో నేను కాలాతీత స్థితిని అనుభూతి చెందాను. అలా ఎంత సమయం గడిచిపోయిందో తెలియలేదు. అంటే కాలం తెలియలేదంటండి. ఇవిడికి అలా కూర్చునిపోయారు, అలా ధ్యానంలో కూర్చునిపోయారు, ఆయన వెళ్ళిపోయారు కదా. అప్పుడు ఆ కాలాతీత స్థితిని అనుభూతి చెందలేదు. ఎంత టైం అయిపోయిందో తెలియలేదు. చివరికి రాహుల పిలుస్తున్నారంటండి ఈవిడ్ని. ఇక్కడ ఉన్నాను అంటూ ఈ లోకంలోకి తిరిగి వచ్చిందంట. రాహుల పిలుపుకి ఈ లోకంలోకి వచ్చారంట ఆవిడ. తను వచ్చేంత వరకు అక్కడే అలాగే నిలబడిపోయాను. అది నాకు అంతులేని ఆనందాన్ని శోకాన్ని కూడా మిగిల్చింది. అంటే ఒక పక్కన ఆ బాగుంది, శూన్య స్థితిలో చాలాసేపు ఉన్నారు కదండి, అదేమో ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు అనేసరికి మళ్ళీ దుఃఖము, ఒకే కాలంలో సంతోషము దుఃఖం కూడా కలుగుతున్నాయి అంటే ఈవిడికి. ఆమె ముఖం వెలిగిపోతున్నప్పటికీ విచారం కూడా వ్యక్తమవుతోంది. మృదువైన స్వరంతో చెప్పసాగిందంట. ఇక అదే ఆయనతో చివరిసారి ఏకాంతంగా కలిసిన మాట్లాడిన సందర్భమని ఈవిడికి స్పష్టంగా అర్థమైపోయిందంట. ఇంకా చివరిసారి ఇదేం మాట్లాడడం కుదరదు అని స్పష్టంగా అర్థమైందంట. అపారమైన ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా ముంచెత్తాయంటండి. ఆ మాటలు పలుకుతుంటే ఆ కళ్ళు మళ్ళీ సజనమయ్యాయంట. మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఆ బాధ వచ్చింది ఆవిడకి. ఆ తర్వాత అమ్మ అని పిలుపు మళ్ళీ వినిపించిందంట. ఈసారి వీళ్ళ వృత్తానికి చేరువుగా తండ్రి నుంచి పొందిన వారసత్వాన్ని ఖాళీ పాత్రం చేతిలో పదిలంగా పొదిగి పట్టుకుని మా ప్రేమ ఫలమైన రాహుల ఎదురుగా నిలబడ్డాడు. మళ్ళీ రాహుల భిక్షపాత్ర ఇచ్చారు కదండి, అది పట్టుకుని నిలబడ్డాడంట. నాకు అన్నిటిని చూసిన మరుక్షణమే వృత్తంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి చిట్టి చేతులతో ఈవిడి చుట్టేశారంటండి. నేను లేచి ఈవిడ లేచి తనని ఎత్తుకుని గుండెల్లో దాచుకున్నారంట రాహుల్ అని. తర్వాత చాప్టర్ శాంతి సమూహం అండి. బుద్ధుడు తనతో పాటు వచ్చిన నలుగురు శిష్యులతో కలిసి ఆ రాత్రికి రాత్రే అక్కడికి సమీపంలోని వారి శిష్యగణాన్ని చేరుకోవటానికి బయలుదేరి వెళ్ళిపోయారని తర్వాత రోజు పొద్దున్నే చెన్నా చెప్పాడంటండి ఈవిడికి. ఇటీవలే బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న ఒక సంపన్నుడైన రైతుకి చెందిన మామిడి తోటలో వాళ్ళంతా బస చేస్తున్నారంట. వీళ్ళంతా బుద్ధుడు, ఆయన శిష్యగణం అంతా. కనీసం వారం రోజుల ప్రయాణం తర్వాత కానీ ఈ సంఘం ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకోలేదు. ఆనాటి రాజదర్బార్లో బుద్ధుడిని దర్శించుకున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారంట. రాజు కుటుంబీకులంతా కూడా ఆయనలో కలిగిన మార్పును చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారంటండి. మరో పక్క విచారం కూడా లేకపోలేదు. ఎందుకంటే రాజు అవ్వాల్సింది కదా, ఇలా అయిపోయాడని విచారం కూడా ఉందంట. ప్రత్యేకించి రాహుల అయితే తన తండ్రి బుద్ధుడు అని తెలిసేపటి నుంచి ఎంతో మురిసిపోతున్నాడంటండి రాహుల. ఆయనతో వెళ్ళిపోయి ఆయన బోధించే ధర్మాన్ని ఇతర శిష్యులందరితో కలిసి నేర్చుకుంటూ అక్కడే జీవించాలని ఉంది అని అదే పనిగా చెప్తూ ఎంతో ఉత్సాహపడిపోతున్నాడంట రాహుల. అయితే ఆ వయసు పిల్లలు ఎవరూ అక్కడ ఉండరు అని అతనికి నచ్చ చెప్పి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఎంతో సమయం ఉందని అందరూ ఊరుకోబెట్టారంట రాహుల్ అని. ఆ తర్వాత కొన్నాళ్ళకి పొరుగు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొందంటండి. రొట్టెలు చేసుకుని అమ్ముకుని జీవనం గడిపే కుటుంబంలోని ఒక యువతి తన అత్తగారితో సహా రాజదర్బార్కి వచ్చిందంట. వచ్చి
తాము నివసించే చోట భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఫిర్యాదు చేసిందంటండి. ఆ గ్రామంలో ఆరోగ్యవంతులైన పురుషులు, యువకులు, గ్రామ నాయకులతో సహా అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారంట. ఊరిలో ఆహారము, నీరు, మందులు కొరత ఏర్పడింది. అక్కడే ఉన్న వాళ్ళలో 2 పిల్లలు మృతి చెందారంట. ఇంకొంతమంది ఆ మృత్యుతో పోరాడుతున్నారు. అక్కడ నివసిస్తున్న వాళ్ళందరినీ ఏదో ఒక భయంకరమైన వ్యాధి పీడిస్తోంది అనిపిస్తోంది. మీరేమైనా సహాయం చేయగలరా అని ఆ స్త్రీ వచ్చి అడిగిందంటండి. ఊర్లో అందరూ ఇలా వ్యాధులతో బాధపడుతున్నారు, మగవాళ్ళందరూ వెళ్ళిపోయారు యుద్ధానికని. బుద్ధునితో తన సమావేశం గురించి రాజ్మహల్లోని మహిళలందరితో యశోధర పంచుకున్నదంట. ఆమెలో వచ్చిన కొత్త చైతన్యము అందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అంటే బుద్ధుని కలిసేసరికి ఆవిడలో ఒక చైతన్యం కొత్తగా కనిపించింది అందరికీ. చాలా ఉత్సాహంగా అనిపించిందంటండి. తన ప్రసంగాల్లోనే కాకుండా చేపట్టే కార్యక్రమాల్లోనూ ధైర్య సాహసాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అంటే మార్పు చాలా స్పష్టంగా కనపడుతుందంటండి. ఆవిడ చేసే ప్రసంగాల్లో అన్నిట్లో కూడా మార్పు తెలుస్తుందంట అందరికీ. తన అస్తిత్వంలో కూడా గొప్ప మార్పు వచ్చిందంట. ఒక శక్తివంతమైన కరుణార్థ హృదయం కలిగిన నాయకురాలిగా ఎదిగారంట ఆవిడ. ఆమెకు తన చుట్టూ ఉన్న వాళ్లకు రాజభవనం వెలుపల సంభవిస్తున్న సంక్షోభాలు, బాధల పట్ల అవగాహన పెరుగుతుందంటండి. ఆ చుట్టూ వీళ్ళంతా యుద్ధ వాతావరణం అని ఆ స్త్రీ చెప్పింది కదండి. వాటి పట్ల అవగాహన పెరుగుతుందంటండి. కరువు కాటకాలు, వ్యాధులు, హింస, సమస్యలు, మరణాలు అన్నింటి పట్ల నానాటికి ఎరుక పెరుగుతూ ఉందంట. వాటిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవడానికి నడుం బిగించారంటండి. యశోధర ప్రజాపతి మాత వెళ్ళి మహారాజుతో సమావేశమై ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించారంట. అంటే వీళ్లే కాదు, అందరినీ ఆ దుఃఖ బాధల నుంచి బయటికి తీసుకురావాలి అని ఒక నడుం కట్టుకుని మహారాజుతో మాట్లాడడానికి వెళ్ళారంటండి. ఏంటి, ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళని వాటి నుంచి బయటికి తీసుకురావడానికి అంటే తాము మందులు పంపిణీ చేయగలము అని ఆయన వెల్లడించారంటండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంట, ఈసారి కాస్త విభిన్నమైన ప్రత్యేకమైన పందాలో ఉత్తమంగా ప్రయత్నించమని ధైర్యంగా సలహా ఇచ్చారంట. అంతకుముందు మహారాజుతో మాట్లాడాలంటే చాలా భయపడేవారండి. కానీ ఇప్పుడు ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారంటే మేము మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈసారి ఎలా కాదు, ఇంకా కొత్తగా ప్రయత్నించండి, ప్రత్యేకంగా ఉండేలాగా చూడండి అని సలహా ఇచ్చారంటండి. రాజభవనం నుంచి తరలి వెళ్లి గ్రామ శివార్లలో బాధితులందరితో కలిసి అండదండగా ఉండాలని భావిస్తున్నామని వినమ్రంగా తెలిపి ఈ విధంగా ముందుకు సాగడానికి ఆయన ఆశీస్సులు కావాలని, తద్వారా బాధిత మహిళలను, వారి కుటుంబాలను, ఆ సంఘం అంతటిని ఎంతో చక్కగా సంరక్షించుకోవచ్చు అని చెప్పారంట. అంటే మేము కూడా వెళ్తాము, వాళ్ళతో కలిసి ఉంటాము, కలిసి ఉండి వాళ్ళకి మా అండదండలు, ఆశీస్సులు అందిస్తామని చెప్పారంటండి వీళ్ళు. మహారాజుకి వారి పట్ల అంతరాంతరాల్లో నుంచి గౌరవ అభిమానాలు పొంగిపొర్లాయి. అంటే వీళ్ళకి వెళ్ళే అవసరం లేదు, రాజభవనంలో ఉండే స్త్రీలు కదండి, రాణి యువరాణి కదండి వీళ్ళు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అయినా సరే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆశీస్సులు, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసరికి వీరికి చాలా గౌరవంగా, అభిమానంగా అనిపించిందంటండి వాళ్ళని చూసేసరికి. అందువల్ల వారి ఆకాంక్షలన్నీ నెరవేర్చారంట. అయితే కొంతమంది రాచరిక మహిళలు ఇదంతా చిన్నతనంగా భావించి అంతఃపురంలోనే ఉండిపోయారు. కానీ కొంతమంది ఒప్పుకోరు కదా, ఏంటి మనం రాజులు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, మనం రాణిలు ఇలా అనుకుంటారు కదా. కొంతమంది ఒప్పుకోలేకపోయారంటండి, అలా అది చిన్నతనంగా భావించి ఉండిపోయారంట. ఏదేమైనప్పటికీ సామూహికంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నాన్ని సమర్థించారంటండి. అంతఃపురం నుంచి మహిళలంతా ఆహారము, మందులు, వనమూలికలతో సహా నగర శివార్లలో ఉన్న గ్రామానికి బయలుదేరి వెళ్ళారంటండి. అక్కడ పరిస్థితులు వాళ్ళు ఊహించిన దానికంటే చాలా అధ్వాన్నంగా ఉన్నాయంటండి. ఆహారము, మంచినీళ్ళ కొరత చాలా ఎక్కువగా ఉందంట. శుభ్రత కరువై ఎలకలు, కీటకాలకు ఆలవాలంగా మారిందంటండి. అది ఎంతో ఆందోళనకరంగా ఉందంట. మరోపక్క నిత్యావసరాలు, ఆహార పదార్థాల కొరత కుటుంబాల్లో కల్లోలాలను సృష్టించిందంటండి. అది ఇరుగు పొరుగు వాళ్ళతో సంఘర్షణలకు దారితీసేది. అంటే ఎవరికి ఆహారం లేదండి, కొంచెం ఆహారం దొరికేసరికి గొడవలు పడతా ఉంటారు కదా, మాకు కావాలి మాకు కావాలని. అలా సంఘర్షణలకు దారితీసిందంట అలాంటివన్నీ. కుటుంబాలు, కులము, వర్గము మొదలైన స్థాయి నుంచి విభజింపబడి సమాజంలో శత్రుత్వము, హింస, దోపిడీ వంటి భయంకరమైన పరిస్థితులకి దారితీసింది. అంటే ఒక్కొక్కటి ఇంకా ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో ఇంకా కులమని, వర్గమని ఇలా రకరకాలుగా విడిపోయి అందరూ శత్రుత్వం, హింస లాంటి భయంకరమైన పరిస్థితులకు దారితీసినాయి అంటండి. సామాజిక ఐక్యత చెల్లాచెదురైపోయిందంట. మల్లెలతో గుబాలించే చీకట్లో వెదురు పొదల మధ్య కూర్చున్న యశోదర చెప్తూ ఉన్నారు. ఇంకా సుదూరాన పురుషులు చేస్తున్న యుద్ధం ఇంటి పట్టున ఉన్న స్త్రీలలో ప్రతిబింబించసాగింది. అంటే అక్కడ పురుషులు యుద్ధం చేస్తున్నారు బయట, ఇక్కడ స్త్రీలలో కూడా ఆ యుద్ధ వాతావరణమే ఉందండి. ఆ గ్రామ మహిళలందరినీ సామూహికంగా ఒక బృందంగా ఏర్పడి అందరి బాధ, ఆందోళనలను ఆలకించే వృత్తంలో కూర్చుందామని ఆహ్వానించారు. అంటే వీళ్ళంతా అలా ఉన్నారు కదండి, అంటే ఫైటింగ్ చేసే మూడ్లో ఉన్నారు అందరూ, ఒకళ్ళనొకళ్ళు హింస బాధించుకునేలా ఉన్నారు కదా. వీళ్ళందరినీ వృత్తంలో కూర్చోమని ఆహ్వానించారంటండి. దానికి వీళ్ళు శాంతి సమూహం అని పేరు పెట్టారంట. ఇక్కడ సంఘర్షణలన్నింటినీ వాళ్ళకి తెలియచేసి అంతర్మదనంపై అవగాహనతో పనిచేసుకుంటూ సామూహిక చైతన్య శక్తితో వసుదైక కుటుంబం అనే భావనతో అందరి బాగు కోసం సంకల్పించాలి అని చెప్పారంట. అంటే ఏంటి, ఇంతసేపు ఒకళ్ళకొకళ్ళు హింస పెరిగిపోయిందని చెప్పారు కదండి. ఇక్కడ ఏం చేద్దాం, మనందరం కలిసి సామూహికంగా కలిసి మనందరం చైతన్య శక్తితో మనందరం ఒకటే కుటుంబం అనే భావనతో అందరి బాగు కోసం ప్రయత్నిద్దాము, అలాంటి సంకల్పం చేసుకుందాం అని చెప్పారంట. ఫస్ట్ విన్నప్పుడు అంటే మహిళలు సందేహించారు.
వచ్చారంట. కానీ ఆ తర్వాత సరే ప్రయత్నించి చూద్దామని ముందుకు వచ్చారంటండి. రోజులు గడిచే కొద్దీ ఎన్నో ఎదురు దెబ్బలు, కష్టాలు, కడగండలన్నీ ఎదుర్కొని వాళ్ళ అందరి సామూహిక లక్ష్యాన్ని చేరుకోవటం పైనే దృష్టి సారించడం వల్ల భేదాభిప్రాయాలన్నీ సయోధ్యకు దారితీశాయి. ఫస్ట్లో చాలా కష్టంగానే అనిపించిందంటండి. వీళ్ళందరూ బాగా భేదాభిప్రాయాలు విడిపోయారు కదా అందరూ. కానీ కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళంతా కూడా అంటే సయోధ్యకి దారి తీస్తుందంట. చక్కని సంయమనము, స్వస్థత చేకూరిందంటండి వీళ్ళకి. సమాజంలో సామరస్య భావనను సృష్టించడానికి మేము ఎంచుకున్న సాధనపై విశ్వాసము, భరోసా ఉంచుతూ నెమ్మదిగా ఆ పూరిళ్లలోనే చిన్న చిన్న బృందాలుగా కూర్చోవడం మొదలుపెట్టారు. అంటే దీన్ని చాలా మంది ఇష్టపడ్డారు. అంటే ఇది నచ్చింది అప్పుడు అందరికి. నచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న ఇల్లు, ఆ చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి వాళ్ళందరూ వృత్తాల్లో కూర్చోవడం మొదలు పెట్టారంటండి. అప్పుడప్పుడు అది వాకిళ్ల వరకు పెరిగేదంట. ఒక్కొక్కటిగా చిన్న చిన్న వృత్తాలుగా ఏర్పడిన ఈ సమూహాలు కొంతకాలం గడిచేసరికి అంతా కలిసి ఊరి నడిబొడ్డున ఉన్న మామిడి చెట్ల నీడలో సమావేశం అయ్యేలా విస్తరించాయి. ఫస్ట్ లో చిన్న చిన్న గ్రూపులుగా చిన్న చిన్న వృత్తాల్లో కూర్చునేవారంటండి. తర్వాత ఏమైనా అందరూ కలిసి ఒక పెద్ద మామిడి చెట్టు కింద అందరూ కలిసి కూర్చోవడం మొదలు పెట్టారంటండి. సానుకూల పరిణామాలు ప్రబలంగా వ్యాపించసాయి. అంతా పాజిటివ్ వాతావరణం వచ్చేసింది. సహజంగా కరుణా హృదయులైన మహిళలంతా తిరిగి వారి స్వభావాన్ని పుణికిపుచ్చుకోవడం మొదలుపెట్టారు. సరైన జీవన బాంధవ్యాల మాధుర్యాన్ని, ఈ మార్గపు గమ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం మొదలుపెట్టారు. చివరికి సంఘం అంతా కూడా సజీవ సౌరభంతో గుబాలించసాగింది. ఎప్పుడైతే ఈ వృత్తంలో కూర్చోవడం మొదలు పెట్టారో అందరిలో కూడా ఆ సానుకూల మార్పు మొదలైందండి. అంతా కూడా హ్యాపీగా ఉన్నారండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.